భూకైలాస్ ఎంత బాగుందండి. వాటర్‌లో 12 జ్యోతిర్లింగాలకి అభిషేకం చేసుకుంటూ, మంచిగా పిల్లలతో, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామండి. హాయ్ అండి. నా పేరు అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. అదే నాకు చాలా బూస్టప్ అవుతుంది. ఫ్రెండ్స్‌తో కలిపి భూకైలాస్ ప్లానింగ్ చేశామండి. ఇది వికారాబాద్ దగ్గర ఉన్న తాండూరులో అనమాట. మేము మార్నింగే 9:20కి వికారాబాద్ వరకు ట్రైన్ ఉందండి. ముందు మేము లింగంపల్లి స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి వికారాబాద్ వరకు ట్రైన్ తీసుకున్నాము. 9:20కి ఉంది. పూర్ణ ఎక్స్ప్రెస్ అనుకుంటా. ఇది 35 రూపీస్ పడింది ఒక్కొక్కరికి ట్రైన్ టికెట్ అనేది. మామూలుగా జనరల్ బోగీలే ఉంటాయంటండి ట్రైన్ మొత్తము. అందుకని తర్వాత పిల్లలతో కలిసి వెళ్ళిపోయాము. ఈ బస్సెస్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి పట్టాన్ చెరువు ఒకటి, అక్కడ నుంచి మళ్ళీ శంకరపల్లి ఒకటి, తర్వాత వికారాబాద్, ఇట్లా 4-5 బస్సులు చేంజ్ అవ్వాలని ట్రైన్ చూస్ చేసుకున్నాము. యాక్చువల్లీ తాండూరు కూడా డైరెక్ట్గా ట్రైన్ ఉంది, కాకపోతే అది 11:30కో 11:45కు ఉంది. అప్పటికి మనం వెళ్తే అక్కడికి తాండూరు వెళ్ళేటప్పటికి 1:30 అట్లా అవుతుంది అనమాట. లేట్ అవుతుంది అని చెప్పి మేము ఇట్లా వెళ్ళిపోయాం అనమాట. సింపుల్గాను బాగుంది. ట్రైన్ జర్నీ కూడాను మంచిగా అనిపించింది. ఇది నాకు తెలిసి వికారాబాద్కి ఒక 30 మినిట్స్లోనే తీసుకెళ్ళిపోయిందండి. మరి ఎక్కువ లాంగ్ అయితే ఏం తీసుకోలేదు. తర్వాత వికారాబాద్ నుంచి పక్కనే రైల్వే ట్రాక్ క్రాస్ చేస్తే బస్ స్టాండ్ అనమాట. బస్ ఎక్కేసాము. అక్కడ నుంచి తాండూరు బస్ అనేది డైరెక్ట్గా. మాకైతే ఫ్రీ ఛార్జ్, పిల్లలకైతే 50 రూపీస్. 50 కాదు 30 రూపీస్ హాఫ్ టికెట్ అయితే పిల్లలకి. అక్కడ దిగేసి తాండూరులో దిగేసాము. అప్పటికే లేట్ అయిందని చెప్పి ముందు మంచిగా కడుపులో ఏదో పడితే హ్యాపీగా ఉంటుందని చెప్పి ఒక రెస్టారెంట్కి వచ్చానమాట. టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి వెజ్ తీసుకోవాలని చెప్పి వెజ్ నూడిల్స్, వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి తీసుకున్నాము. అందరం తినేసాం మంచిగా. అక్కడ నుంచి ఆటోకి మేము 4 ఉన్నాము. అందుకని మేము డైరెక్ట్గా ఆటో కట్టించేసుకున్నాము. 100 రూపీస్ తీసుకున్నాడు ఆటో వాడికి. లేదు అంటే ఒక్కొక్కరికి అయితే 30 రూపీస్ అని అడిగాడు. మాకు అట్లా వద్దు, డైరెక్ట్గా ఆటో అని అంటే 100 రూపీస్కి ఆయన టెంపుల్ దగ్గర దించేశారనమాట. చక్కగాను బాగుంది. జనాలు కూడా ఎక్కువ ఉండరేమో అనుకున్నాను, బట్ చాలా బాగుంది. అక్కడ నుంచి బ్యాగ్స్ ఇవన్నీ లాకర్ రూమ్స్ అంటూ వేరేగా ఉందండి. దానికి 50 రూపీస్ తీసుకున్నాడు. అక్కడ బ్యాగ్స్ అన్నీ లాకర్ పెట్టేసుకున్న తర్వాత పిల్లలు కూడా షార్ట్స్ అంటే వేస్తాను నేను. ఆ తర్వాత టికెట్ లోపలికి వెళ్ళడానికి 100 రూపీస్ అంటండి ఈచ్ 1 పర్సన్కి, లోపల టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. పిల్లలకు కూడా చెప్పారు, బట్ మేము పిల్లలకి అయితే తీయలేదు. తర్వాత అడిగితే మళ్ళీ వెనక్కి వద్దాంలే అన్నట్టుగాను. అందువల్ల అక్కడ వాళ్ళు కూడా ఏం అడగలేదు. అందుకని మేము డైరెక్ట్గా మా నలుగురికి అన్నట్టుగా 4 టికెట్లు తీసుకొని వెళ్ళిపోయాము. తర్వాత ఇక్కడే అన్నప్రసాదాన్ని కూడా పెడుతున్నారండి. ఒకవేళ ఎవరన్నా చేయాలి అని అనుకుంటే, ఒక బయట తినలేరు అని అనుకుంటే ఇక్కడికి వచ్చి తినేసేయచ్చు మంచిగా. 10 to ఈవినింగ్ 5 వరకు అని కూడా ఉంది టికెట్లోని. బాగుంది. టెంపుల్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. చుట్టూ చెట్లతోటి మంచిగా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ డ్రెస్సింగ్ చేంజింగ్ రూమ్ దగ్గర కూడా ఇట్లా మంచిగా పెట్టారు. పెద్ద శివాలయం చూసారండి. ఈ శివుడే అక్కడికే మనం వెళ్తున్నాము కింద. అదంతా చుట్టూ తిరిగి ఆ ప్లేస్కి వెళ్తాము. ఆ కిందే శివలింగం అంటూ ఉంటుందన్నమాట. మొత్తం బాగుంది. మైథలాజికల్ థీమ్ లాగా అనమాట. మొత్తం అన్నీ ఎక్కడికక్కడ దేవుళ్ళు ఫొటోస్, విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది నాకైతేను. చెట్లు ఎంత చల్లగా ఉందంటే నిజంగానే ఇంత సమ్మర్లో కూడా చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ టెంపుల్ అయితేను. బాగా అనిపించింది నాకు మంచిగాను. ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నారు నాకు తెలిసి. బ్రహ్మ, విష్ణు, శివుడు, అమ్మవార్లు, సుబ్రహ్మణ్య స్వామి, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ టెంపుల్ ఉంది. మంచిగా ఉంది. బాగా దండం పెట్టుకున్నాం. చెట్లు కూడా ఉండడం వల్ల చాలా చల్లగా ఉంది నిజంగానే. నాకు తెలిసి ఈ భూకైలాస్ ప్లానింగ్ చేస్తే ఎవరైనా ఇప్పుడు కాకుండా ఆగస్టులోనే ఎప్పుడు ప్లానింగ్ చేసుకోండి. ఎందుకంటారా, మేము ఇప్పుడు వెళ్ళాము. ఓన్లీ ఒక్క భూకైలాస్ ఒకటే ఏమంటారు చూడడానికి అయ్యింది మాకు. వేరే ట్రిప్స్ ఏమీ అవ్వలేదన్నమాట. అదే మనం ఆగస్టులోనో రైనీ సీజన్లో వెళ్ళామనుకోండి, అప్పుడు మనకి అనంతగిరి హిల్ పాయింట్ కూడా చూడొచ్చు, లేదంటే కోట్పల్లి ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా కవర్ చేయొచ్చు. అది కూడా ఇట్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాకుండా ఓన్ వెహికల్ పెట్టుకోండి. కొంచెం మనీ అయినా కూడా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అట్లా ఒక 4 to 5 మెంబర్స్ ఇట్లా గ్యాదర్ అయిపోయి మనీ పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక ఓన్ వెహికల్ అనేది మంచిగా. వాళ్ళే మొత్తం అన్ని తిప్పి చూపిస్తారు. మనకి ఇంకా బర్డెన్ ఉండదు తిరగాలి చెయ్యాలి అనేది. అప్పుడు చాలా తొందరగా కవర్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు మాకు అనంతగిరి హిల్స్ వెళ్దామని అనుకున్నాం, బట్ ఇప్పుడు ఏముండదు. అక్కడ ఎండలు, కొండలు అవన్నీ ఉన్నాయి. అందుకని చెప్పి ఇంక మేము ఆగిపోయాం. సర్లే కదండి, ఇది ఒక్కటే మంచిగా పీస్ఫుల్గా చూసామన్నమాట.
బాగుంది టెంపుల్ కూడా. టికెట్స్ అంటూ తీసుకున్నాము. ఇట్లా రౌండ్గా తిరిగి 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 మనం ఎక్కడైతే టికెట్ తీసుకున్నామో మళ్ళీ అక్కడికే వచ్చాము. బట్ బాగుంది, ఇది కూడా మంచిగా అనిపించింది. లోపల వ్యూ పాయింట్స్, చెట్లు, మంచి మంచిగా థీమ్స్ ఇవన్నీ బాగా అనిపించింది నాకైతే. ఇంకా ఎంట్రన్స్లోకి వెళ్తే ఫస్ట్ నాకు చాలా భయం వేసింది. రాధిక వాళ్ళకి దగ్గర అనమాట ఇది, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంటుంది వాళ్ళకి. రాధిక ఇంతకు ముందు వెళ్ళింది, ఇది సెకండ్ టైం అనుకుంటాం. మా ముగ్గురం ఇది ఫస్ట్ టైం అనమాట. లోతు ఎంత ఉందో చూద్దాం, సరే ఫస్ట్ నువ్వు వెళ్ళు అని చెప్పి దాన్ని పంపించాము. ఆల్మోస్ట్ మనకి ఇట్లా మెడ కింద వరకు వచ్చిందనమాట. పిల్లలు అయితే ఫస్ట్ భయపడ్డారు, నేను దిగును బా అని చెప్పి. బట్ నెమ్మదిగా కొంచెం వరకు స్టెప్స్ ఉన్నాయి, ఒక 5 to 6 స్టెప్స్ ఉన్నాయి. తర్వాత ఫస్ట్లోనే కొంచెం లోతుగా ఉంది, కానీ కొంచెం ఒక 2 శివలింగాలు దాటిన తర్వాత నుంచి పర్లేదు, బేసిక్గానే ఉంది, మనం నడవగలిగేంతగా. పిల్లలకి కూడా నడవగలిగేంత ఉంది, మరీ హైట్ ఏం రాలేదు. మనకి ఎంత వస్తుందో వాళ్ళకు కూడా అంతే వస్తుంది. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు, అసలు చెప్పాల్సిన పని లేదు. దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అనే కన్నా నిజం చెప్పాలంటే ఏ స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నామో లేదంటే ఏ వాటర్ ఫాల్కి వెళ్తున్నాం అనే ఫీలింగే మాకు ఎక్కువ ఉందనమాట. అంత బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితేను. పిల్లలతో పాటు కూడా మేము కూడా ఎంజాయ్ చేసాము. ఫస్ట్లో కొంచెం స్కేరీగానే అనిపించింది అంత లోపలికి ఉండేసరికి. బట్ తర్వాత ఇంకా ఓకే బాగుంది అని అనుకున్నాము. వాటర్ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ఫిల్ చేస్తారంటండి, డేకి డే ఎవ్రీడే అట్లాగా. బాగుంది నిజంగా. ఈ సమ్మర్కి మంచి ప్లేస్ అనే చెప్తాను నేను. ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ చాలా బాగా అనిపించింది. నీళ్ళు కూడా చాలా చల్లగా ఉన్నాయి. ఇలా ప్రతి శివలింగానికి మంచిగా అభిషేకం చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఫస్ట్ ఇదొక్కటే కొంచెం భయం వేసింది, తర్వాత కొంచెం ముందుకెళ్ళేటప్పటికి ఇంకా బాగుంది. మనం ఎట్లా వెళ్తున్నామో సేమ్ రివర్స్లో వచ్చి దేవుని దండం పెట్టుకునేటప్పుడు కూడా సేమ్ ఇదే వాటర్లోనే రావచ్చు, లేదంటే వేరే రూట్ కూడా ఉంది. బట్ మేము వేరే రూట్ స్కిప్ చేసాము. వాటర్లో మళ్ళీ మంచిగా ఆడుకోవచ్చు కదా అని చెప్పి మళ్ళీ వాటర్లోంచి వచ్చాము. నేను ఇంకా ఎవరో ఉండరేమో సమ్మర్ కదా అనుకున్నాను, బట్ చాలామంది వచ్చారు జనం అయితే నిజంగానే. ఇంకా బాయ్స్ ఏళ్ళలో కేకలు అయితే చెప్పాల్సిన పర్లేదు. ఒక్కొక్కసారి నాకే భయం వేసింది. మధ్యలో ఒకటి 1 or 2 times పవర్ కూడా పోయింది. ఇంకా చూసుకో మా వాళ్ళు అరుపులే అసలు. బట్ చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం మేమైతే నిజంగానే. చాలా బాగా అనిపించింది. ఒక 3 hours జర్నీ చేసాం మేము. 3 hours జర్నీకి ఇక్కడ ఉన్నాం మేము 1 hourకి ఒక 30 minutes అనుకోండి. బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం నిజంగానే. బట్ ఇప్పుడు కాకుండా ఇవి ఏ రైనీ సీజన్లోనే పెట్టుకుంటే అన్నీ కవర్ అవుతాయి కదా అని ఫీలింగ్ అయితే ఉంది నాకు లిటరల్లీ. ఎందుకంటే ఇప్పుడైతే ఒక్కటే దానికి చూసాము. అదే రైనీ సీజన్లో ఓన్ వెహికల్ ఉందనుకో అనంతగిరి హిల్స్ వెళ్ళొచ్చు, అలాగే కోట్పల్లి ప్రాజెక్టు కూడా చూడొచ్చు. అక్కడ బోటింగ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అసలు అనంతగిరి హిల్స్ ఈ భూకైలాసం మాది సెమ్ ఫస్ట్లో గౌతమి ఫోర్స్ చేసేది చాలాసార్లు వెళ్దాం అంటే. నేను సౌజన్య ఆపేసాం చాలాసార్లు, మేము రాము అంత దూరం అని చెప్పి. బట్ రైనీ సీజన్లో అయితే బాగుంటుంది అక్క అని చెప్పేది కూడా. బట్ సర్లే ఇంకా రైనీ సీజన్ ఇప్పుడే కాదు, ఒకసారి వెళ్దాం, ఫేమస్ కదా టెంపుల్ అని చెప్పి వెళ్ళాము. చాలా బాగుంది నిజంగానే, వెళ్ళేందుకు చాలా బాగుంది. బట్ అనంతగిరి హిల్స్ కూడా చూస్తుంటే బాగుండేదేమో, అది ఇంకా డెవలప్ చేస్తున్నారు అవన్నీను. పైనుంచి మనం బస్సులో వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది అనమాట అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ ఇవన్నీ. ఇప్పుడు కాదు అవి, ఇప్పుడు సమ్మర్లో నార్మల్గానే చెట్లులాగా అనిపిస్తుంది. అదే రైనీ సీజన్లో అనుకోండి వాటర్ ఫాల్స్ వస్తుంటాయి, లేదంటే చిన్న చిన్న మూన్సూన్లాగా అనిపిస్తుంది. చిన్న డ్రాప్స్ అవన్నీ పడుతుంటే ట్రెక్కింగ్ కానీ వ్యూ పాయింట్ కానీ చాలా బాగుంటుంది. ఆ తర్వాత కోట్పల్లి ప్రాజెక్టు కూడా బోటింగ్స్ ఉంటాయి, లేదంటే పైనుంచి డ్యామ్ నుంచి వాటరు రావటం ఇవన్నీ చాలా బాగుంటుంది. అప్పుడైతే ఓన్ వెహికల్ అయితే కన్ఫామ్గా ఉండాల్సిందే. ఎందుకంటే ఇక్కడ కోట్పల్లి ప్రాజెక్టు మేము ఆటోలో ఉండేటప్పుడు కూడా అడిగాము. కోట్పల్లి ప్రాజెక్టు వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా ఆటోనే కట్టించుకోవాలమ్మా అన్నాడు. అనంతగిరి హిల్స్కి కూడా మనం వెళ్ళేటప్పుడే కాబట్టి అది నో ఇష్యూ, చూడొచ్చు మనం మంచిగానే. బట్ అన్నీ చూడాలి, ఫ్రెండ్స్తో టైర్డ్ అయిపోకూడదు అని అంటే ఓన్ వెహికల్ బెస్ట్ నన్ను అడిగితే. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత శివలింగం దర్శనం పెట్టుకున్నాము. అక్కడ నుంచి మళ్ళీ శివాలయం బయట కూడా ఇదంతా ఉంటుందన్నమాట. లోపటి నుంచి మళ్ళీ ఇంకా కొంచెం అక్కడ ఒక బుద్ధుడి దగ్గర ఒక పెద్ద మనిషి అందరికీ
ఏమన్నా చెప్తున్నట్టు, లేదంటే శివతాండవం చేస్తున్నట్టు ఇట్లా 4 to 5 స్టాచ్యూస్ అంటూ ఉన్నాయి. అది కూడా బాగుంది. మళ్ళీ అటు నుంచి వచ్చేటప్పుడు కూడా సేమ్ వాటర్లో సౌజీ వాళ్ళ అత్త కొడుకుని తీసుకొచ్చిన చిన్నోడిని ఆడ అసలు వాటర్లో దిగినట్టే దిగినని చెప్పి ఒకటే గోల. మొన్న ఎలా కాసేపు ఎత్తుకుంది, లేదంటే కాసేపు పైన గోడ ఉంటుంది కదండి, ఆ గోడ మీద కూడా కూర్చోబెట్టింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం నిజంగానే. ఈ లాంగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీరు ఇప్పటివరకు అసలు నా ఛానల్ సబ్స్క్రైబే చేసుకోలేదు, ఆ విషయం నాకు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా, ఇంకా మంచి మంచి కంటెంట్లు ఉంటాయి. మీరు మీ ఫ్యామిలీతో ప్లానింగ్ చేసుకుంటే ఆగస్ట్లో ప్లానింగ్ చేయండి. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అట్లా రెయినీ సీజన్స్లో బాగుంటుంది. 3 కవర్ చేయొచ్చు మంచిగా. 1 డేకి మంచిగా బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను నేనైతే. ఇది రాధిక అనేది అక్క ఇక్కడికి మా ఊరు దగ్గరే కదా, రేపు మార్నింగ్ నైట్కి మా ఇంటి దగ్గర స్టే చేసి మార్నింగ్ కూడా కొట్టుపల్లి అనంతగిరి చూద్దామని. బట్ నాకు ఇంకా అవ్వదని చెప్పి నేను తీసుకొచ్చేసిన. నాకు అవ్వదని చెప్పి ఇంకొకసారి ప్లానింగ్ చేద్దాం. బట్ ఇక్కడ నాకు ఈ తెలంగాణలో అటు సైడు తెలంగాణ కాదు, తండూరు సైడ్, వికారాబాద్ సైడ్ ఏంటంటే బండలిల్లు అంటే నాకు ఆబ్వియస్లీ మేము ఆంధ్ర వాళ్ళం కాబట్టి నాకేం తెలియదు ఈ బండలిల్లు గురించి. బట్ తెలంగాణ వాళ్ళకి కామన్ అది. తాండూరు సైడ్ ఇది బాగున్నాయి మార్బుల్స్ అన్నమాట. ఇంటి పైన మార్బుల్స్ వేసుకున్నట్టుగా, ఏదో మన సైడు మార్బుల్స్ ఎక్కువైపోతే కుప్పలాగా ఎలా పడేస్తాం అట్లా ఉన్నాయన్నమాట. ఒకదాని మీద పిచ్చి పిచ్చిగా పడేసినట్టు అనిపించింది. మరి రాధిక అంటుంది అవి ఏం పడవక్క, అసలు చాలా నీట్గా ఉంటాయి, చాలా అసలు ఏం అవ్వదు, మంచిగా పేరుస్తారు, అది ఏం కాదు అది అని చెప్తున్నా కూడా. వాటిని చూసినప్పుడే నాకు ఏదో అంటే మనకి ఆంధ్రాలో పెంకుటిల్లు ఉంటుంది, ఓకే నేను కాదని అన్నాను. పెంకుటిల్లు ఉంటుంది, పెంకులన్నీ మంచిగా ఒక లైన్గా ఒక స్టెప్ బైగా అట్లా ఉంటుంది. వాటి బండలు అట్లా లేవు. కొన్ని పర్వాలేదు, కొన్ని అయితే ఏదో కుప్పేసినట్టే మనకు అదిశలు లేకపోతే పక్కన ఎలా పడేస్తాం అట్లానే ఉన్నాయి బండలు. అది కూడా బ్రేక్ అయిపోయి మంచి బండలు ఉన్నాయంటే అదే కాదు, బ్రేక్ అయిపోయినాయి, పిచ్చి పిచ్చిగా ఉన్నాయి, ఇంకేదో ఉన్నాయి బాగానే. కానీ అక్కడ అందరూ మ్యాక్సిమం అవే ఉన్నాయి. తాండూరులో అయితేను చాలా వరకు ఊర్లో అయితే ఎంట్రన్స్లో లేవు. కొన్ని ఉన్నవి మాత్రం ఇల్లులు అయితే మ్యాక్సిమం అందరూ బండలిల్లులో ఉన్నాయి. ఎవరో 1, 2 మాడిల్లులు ఉన్నాయన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. మంచిగా ఎంజాయ్ చేసాం. డ్రెస్ అంతా తడిచిపోయిందని చెప్తే పిల్లలకి మళ్ళీ సేమ్ లాకర్ రూమ్కి వెళ్ళాము. లాకర్ రూమ్ పక్కనే మళ్ళీ ఆపోజిట్లో ఇది ఉంటుందండి. ఇది కూడా మైథలాజికల్ థీమ్ అనమాట. అన్ని టెంపుల్స్, అన్ని దేవుళ్ళు ఉంటారు. మంచిగానే బుద్ధ విగ్రహం మంచిగా పాండ్లోని అదే గుండెల్లో ఉంటే బాగా అనిపించింది చూడడానికి. చాలా బాగా అనిపించింది. అన్నీ ఇట్లా చూసుకుంటూ వెళ్ళాము, బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము కూడా. టెంపుల్ అయితేను మంచిగా ఉంది. అన్ని దేవుళ్ళు చూసాము, అన్నీ కవర్ చేసాము. కాకపోతే అనంతగిరి హిల్స్ వెళ్ళలేదని ఒక్కటే ఇది తప్ప. అప్పటికి 4 అట్లా అయిపోయింది. మేము ట్రైన్స్ అవన్నీ మళ్ళీ రిటర్న్ ట్రైన్ చెక్ చేసుకుంటుంటే ఒక 2 ట్రైన్స్ మిస్ అయిపోయాం మేము. అంటే మా బస్సు లేట్గా తీసుకెళ్ళారనమాట. తర్వాత మళ్ళీ సేమ్ 4:15 to 5:30కి ఏదో ట్రైన్ ఎక్కాము. హౌడానా ఏదో వాడా ట్రైన్ అనమాట. అది ప్యాసింజర్ అన్నాడు 15 రూపీస్ తీసుకున్నాడు రిటర్న్ వచ్చేటప్పుడు. బట్ బాగానే తీసుకొచ్చాడు, మరీ అంత లేదు. ఒక 7 కల్లా లింగంపల్లిలో దిగిపోయాం 5:30కి ఎక్కితే. మంచిగా మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే ఏదో ఊపిరాడలేనట్టు అనిపించింది నాకు ట్రైన్లోని. ఎందుకంటే ఫ్యాన్స్ కూడా పెద్దగా ఫెసిలిటీస్ లేవు. బట్ ఈ ప్యాసింజర్లో అయితే మంచిగా ఫ్యాన్స్ ఉన్నాయి, బాగుంది ఫెసిలిటీ కూడా, మంచిగా అనిపించింది నాకు. అసలు క్లైమేట్ కూడా చల్లగా అయింది. శంకరపల్లిలో నేను ఈవినింగ్ వర్షం పడింది, కానీ మాకైతే అసలు ఏం వర్షం పడలేదండి ఇక్కడ. చూసారా ఇదంతా ఇగో అనంతగిరి హిల్స్ పాయింట్ అనమాట. ఇది ఎంట్రన్స్. అప్పటికి ఈవినింగ్ అయిపోయింది, క్లోజ్ చేసేస్తున్నాడు ఆల్మోస్ట్. అక్కడ పైన అదేదో చిన్న షెడ్లో ఉంటుంది కదండి, అది వ్యూ పాయింట్ అంట. పైకి ఎక్కి చూడాలంట. ఈ రైనీ సీజన్లో ఇదంతా ఎక్కేటప్పుడు ఈ ట్రెక్కింగ్ ఇదంతా కొండ చుట్టూ తిరుగుతూ అప్పుడు ఆ పైకి వెళ్తామంట. చాలా బాగుంటుందంట. ఎందుకంటే అప్పుడు కొంచెం వర్షంగా స్లిప్పరీగా కొంచెం కూల్గా వెదర్లా అట్లా ఉంటుంది కదా, అట్లా. ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనమాట. అనంతగిరి హిల్స్ అంటేనే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటారు కదండి, అది. దానికి అనంతగిరి హిల్స్కి దూరమే ఆల్మోస్ట్ నాకు తెలిసి అట్లా లేదనో 20 minutes పైనే పడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.